మిథున రాశి వాళ్లకు ఈ వారం సమాచార మార్పిడి వలన ఈ వారం కొన్ని రకాల ప్రధానమైనటువంటి ప్రభావాలు ఏర్పడబోతున్నాయి. జాగ్రత్తగా మీరు మీ యొక్క అభిప్రాయాలను వ్యక్తీకరించే ప్రయత్నం చేయండి. సరి అయినటువంటి సమయంలో సరి అయినటువంటి నిర్ణయాలు తీసుకోవలసి ఉంటుంది. సరి అయినటువంటి సమాచారాలు అందిపుచ్చుకునేటటువంటి ప్రయత్నాలు కూడా చేస్తూ ఉండాలి. అలాగే కార్యాలయాల్లో మీరు ఏర్పాటు చేయబోయేటటువంటి ఏవైతే సమావేశాలు ఉంటుంటాయో వాటికి అవసరమైనటువంటి తోడ్పాటు మద్దతు కూడా అన్ని రకాలుగా మీకు లభిస్తూ ఉంటుంది. అయినప్పటికీ కూడా నిర్ణయాలు తీసుకునేటటువంటి సందర్భంలో ఒకసారి ఆలోచన చేయటం అనేది చాలా మంచిది. ఇక ఇతరమైనటువంటి అంశాల్లో కనుక చూస్తే ఈ వారం ప్రచారము ప్రసార సంబంధమైనటువంటి మాధ్యమాదుల విషయంలో జాగ్రత్తగా మీ యొక్క స్పందన తెలియచేసేటటువంటి ప్రయత్నం చేయండి. అనవసరమైనటువంటి విమర్శలు చేయకూడదు. అలాగే మీడియా రంగంలో కావచ్చు, ఆన్లైన్ రంగంలో కావచ్చు, వివిధ అవకాశాలను ఉపయోగించుకుంటూ వాటి ద్వారా ధనాన్ని సంపాదించేటటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో మీ యొక్క అభిప్రాయాలను జాగ్రత్తగా వ్యక్తీకరించాలి. ఏమాత్రం కూడా తొందరపడి వ్యవహరిస్తే భవిష్యత్తులో తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొనవలసి వస్తుంది. జాగ్రత్తగా ఉండండి. అలాగే డిజిటల్ చెల్లింపులు ఏవైతే ఉంటుంటాయో వాటికి సంబంధమైనటువంటి అంశాల్లో కావచ్చు, ఖాతాలు ఇతరమైనటువంటి ముఖ్యమైన పాస్వర్డ్స్ ఏవైతే ఉంటుంటాయో వాటికి సంబంధమైనటువంటి అంశాలన్నింటినీ కూడా రహస్యంగా ఉంచుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. ఒకసారి సరిచూసుకునేటటువంటి ప్రయత్నం కూడా చేసుకోవటం మంచిది. అలాగే మీ యొక్క కుటుంబంలో ఉన్నటువంటి అన్నదమ్ములు కావచ్చు, అక్క చెల్లెళ్ళు కావచ్చు, వారందరినీ కలుసుకుంటారు. అందరితో కలిసి ఆప్యాయంగా పలు రకాల కుటుంబపరమైనటువంటి బంధువర్గానికి సంబంధించినటువంటి శుభ కార్యక్రమాల్లో పాల్గొనేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. విద్యార్థులకు ఈ వారం మంచి మంచి అవకాశాలు ఉంటుంటాయి. తమకు ఉన్నటువంటి కమ్యూనికేషన్ స్కిల్స్ ఏవైతే ఉంటాయో వాటిని మరింతగా మెరుగుపరుచుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. అవగాహన చక్కగా పెంపొందించుకోవడం ద్వారా మీ యొక్క ఆలోచనలు మరింతగా బలపడతాయి. కాబట్టి మిమ్మల్ని మీరు నిరూపించుకునేటటువంటి అవకాశం ఈ వారం ఏర్పడబోతుంది. అందుకని ఆయా విషయాల్లో మంచిగా తయారయ్యేటటువంటి ప్రయత్నం చేయండి. ఇక దగ్గరి ప్రయాణాలు చేయవలసి వస్తుంది. కుటుంబ సంబంధమైనటువంటి కార్యక్రమాల కోసమే కొన్ని రకాల ఖర్చులు కూడా చేస్తుంటారు. ప్రణాళికలతో కూడినటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసుకునే అవకాశాలు ఉంటాయి. ఈ వారం పని ఒత్తిడి బాగా పెరుగుతుంది. నిద్రను కోరుకుంటుంటారు, విశ్రాంతిని కోరుకుంటుంటారు. వాటికి కూడా మీరు ప్రాధాన్యత ఇచ్చేటటువంటి ప్రయత్నం చేయండి. కళ్ళకు సంబంధమైనటువంటి అంశాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలి. ఎక్కువగా కళ్ళు అలసిపోయేటటువంటి సందర్భాలు కనిపిస్తున్నాయి. ఇక నూతనమైనటువంటి పరిశోధనా రంగంలో ఎవరైతే పనిచేస్తూ ఉంటారో వారందరికీ కూడా ఈ వారం బాగా ఉంటుంది. కొత్త కొత్త పరిశోధనా సంబంధమైనటువంటి అంశాల్లో మంచిగా ముందడుగు వేయగలుగుతారు. ఇతరులతో మీకున్నటువంటి పరిచయాలను ఉపయోగించుకొని మరింత అభివృద్ధి చెందేటటువంటి ప్రయత్నం చేస్తుంటారు. ఈ వారం శుభ ఫలితాలు పొందేందుకై మిథున రాశి వారు హయగ్రీవ స్వామి వారిని ఆరాధించటం మంచిది. హయగ్రీవ స్తోత్ర పారాయణ విశేషంగా మీకు మేలు చేస్తుంది.